మెదక్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తీసుకొచ్చి పడిగాపులు కాస్తున్న లారీలు రాక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి సిద్దిపేట నుంచి మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. కురిసిన వర్షానికి జిల్లా వ్యాప్తంగా అటు ఉమ్మడి జిల్లా మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో పూర్తి స్థాయిలో ధాన్యం తడిసిపోయింది. గత నెల 15 రోజులుగా రైతులను ప్రతిరోజు రోడ్డు ఎక్కుతూనే ఉన్నారు. ఆ ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి, కాంట త్వరగా చేయాలి, గన్ని బ్యాగులు సరిపడా ఇవ్వాలని చెప్పి మొత్తుకున్నా కానీ అటు ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ చలనం లేకపోవడంతో ఆల్రెడీ రోని వచ్చేసింది. దాని కారణంగానే రాత్రికి వస్తున్న భారీ వర్షానికి మొత్తం చూడొచ్చు మనము కళ్ళల్లో ఉన్నటువంటి ధాన్యం ఈ విధంగా తడిసిపోయిన పరిస్థితి. ప్రతి రైతు ఈరోజు రోడ్డు మీద పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురిసింది. అదేవిధంగా మెదక్ జిల్లాకు సంబంధించి మెదక్ జిల్లాలో 7 సెంటీమీటర్ల పైన వర్షం పడింది. సిద్దిపేట జిల్లాలో కూడా 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షం పడింది. సుమారుగా 40% అట్లనే ఉంది. వాళ్ళు చెప్తున్నటువంటి ప్రకారం 60% 70% చేసినామని చెప్తున్నారు, కానీ 60% కూడా చేయలేదు. ఎక్కడ కూడా 40% ధాన్యం ఇంకా కళ్ళాల్లోనే ఉంది, కొనుగోలు సెంటర్లోనే ఉంది. కాబట్టి రైతులు ఇప్పటికే పూర్తి స్థాయిలో నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఏ ఊరు మీద ఎన్ని రోజులు ఆయన తెచ్చి? నెల 15 రోజులు అవుతుంది. నెల 15 రోజులు అవుతుంది. ఏమంటుండ్రు మరి? ఏడ కొంటలేరు కదా, ఎవరు వస్తలేరు. సంచులు ఏడ సంచులు ఇయ్యలే, ఏమి ఇయ్యలే, సంచులు ఇయ్యలే, ఏది ఇయ్యలే. తడిచినాయి ఉంది అక్కడ. ఇవి కూడా మాయే అన్ని నాన్ని. మరి ఎట్లా చేస్తారు మరి? ఏమంటారు కొనుగోలు? ఇప్పుడు ఎవరు రాలే కదా ఇంకా ఇప్పటిదాకా అధికారులు కూడా ఎవరు రాలే. నెల 15 రోజులు అయింది. ఈ వరకు ధాన్యం కొంటలేరు. మొత్తం ఇప్పుడు నెల 15 రోజుల నుంచి ఇక్కడనే ఉంటున్నాం. ఇటు అమ్మాయిలు సరిగా లేరు, అటు ప్రభుత్వ యంత్రాంగం బ్యాగులు లేవు. పోతే ఈ వచ్చి చూసే నాదుడే లేడు ఇక్కడ. ఒక అధికారి కానీ లేడు, ఒక ఇక్కడ తీసుకునేటోళ్ళు లేరు. మరి నెల 15 రోజుల నుంచి ఇక్కడ కాలం నెత్తి మీదకి వచ్చింది. ఇప్పుడు విత్తనాలు మళ్ళీ కొనే టైం వచ్చింది. ఇవి ఉన్నాయి, నానిపోయినాయి. రేపు వ్యవసాయం చేసుకుంటూ దండగా అని మాకు అనిపిస్తుంది. మరి ఎవ్వరు రాలేదు, రాత్రి నుంచి వరకు ఎవరు రాలేదు. ఇప్పుడైనా తక్షణమే అన్ని ఆలోచన చేసి త్వరగా కొనాలి. ఉన్నాయి ఇప్పటికైనా ముందుకొచ్చి ధాన్యం కొనాలని మా యొక్క మనవి. నెల 20 రోజులే ఇక్కడికి వచ్చి. ఇంతవరకు నీ ధాన్యం సంచులు రాలేదు, అది చూసడం రాలేదు. వస్తాయి అంటారు, లారీలకు రాలేదు, వస్తాయి అంటారు, అంతే. ఇంకా అది వచ్చింది లేదు. దీని ప్రభుత్వం ఎట్లా అని అది బాధపడుతుంది. అయితే మాకు సంతోషం. రైతులను బాధపడ్డాక వాళ్ళు బాధపడ్డారు కదా. మా రైతులకి గిన్ని నెల 20 రోజులు ఎన్నడూ ఆగలి ఇట్లా ఆగుతాడు కావడం కారణం ఏంది? వర్షం వచ్చాయి. రేపటి నుంచి రోజు వాన కొడుతుంది. దాన్ని ఏం చేయగలుగుతాం? దేవుడు తడిసింది. ఇప్పుడు ఎత్తమంటే అవి తడిసింది, మళ్ళీ కొన్ని రోజులు ఆగమంటారు. దీని పరిష్కారం ఎట్లా అధికారులే చూడాలని. ఇది పరిస్థితి. నెల 15 రోజులు, సుమారుగా 45 రోజుల నుంచి ధాన్యం ఇక్కడ పెట్టారు. ఇప్పటికీ ధాన్యం సేకరణ పూర్తిస్థాయిలో జరగట్లేదు. గని బ్యాగులు ఇవ్వట్లేదు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యమే కారణము. ప్రతిపక్షాలు, రైతులు, ప్రజలు ప్రతిరోజు మొత్తుకుంటున్నారు. ఖచ్చితంగా ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి. లారీలు లేవు, హమాలీలు లేరు, గన్ని బ్యాగులు లేవు, సుతులు లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంట పెడితే వాళ్ళకు డబ్బులు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. కాబట్టి ఆ పంట అంటే కాలం నెత్తి మీదకి వచ్చింది, రేపు పెట్టుబడి సమయం కూడా వచ్చింది. కాబట్టి డబ్బులు కూడా తొందరగా కావాలి. ఇటువంటి పరిస్థితుల్లో రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక రైతు మనతో ఉన్నాడు. చెప్పండి, అంటే ఏంది పరిస్థితి? ఈ పరిస్థితి ఏంది? ప్రభుత్వం ఉండట్లేదు విషయం. వాళ్ళు వేగవంతం చేసినట్టుంటే ఇంతసేపు ఎందుకు ఉంటుంది? ఇన్ని రోజులు కూడా ఉండలేదా? ఇప్పుడు మరి కావాలని చేస్తురా, మరి రాజకీయం చేసుకుంటారో ఎట్లా అర్థమవుతలేదు. మరి వాళ్ళకేంది? వాళ్ళ లెక్క మేము కదర్ సెక్షన్ కార్లో తిరగటోళ్ళం కాదు కదా. మేమేమో రైతులం, పొద్దున్న లేచి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటాము. చూడు మా పరిస్థితి ఇక్కడ నెల 20 రోజులు అవుతుంది ఒక్కొక్కరిది. మేము తెచ్చి కూడా నెల మీద 2 రోజులు. ఇంతవరకు సంచులు లేవు. ఎత్తిన సంచులను ఎత్తుకపోవాలంటే లారీలు లేవు. పోయిన లారీలు మేము సొంత డాక్టర్లు పెట్టి పంపితే కూడా 4 రోజులు ఉన్నాయి ఆడ గోదాంలో. అవి ఖాళీ చేయరు. ఆ పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ డిమాండ్ ఏముంది? వాళ్ళకి తెలియదు. డిమాండ్ తొందరగా పోవాలి. ఎంత తొందరగా ఖాళీ అయితే అంత తొందరగా మంచిది. మళ్ళీ మాకు కాలం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 3 రోజులే. ఇప్పుడు మేము అక్కడ వ్యవసాయ పనులకు వెళ్దామా, ఈ కాలాల్లో వందుమా? కాలం నెత్తి మీదకి వచ్చింది. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగము ఇప్పటికైనా సరే ఈ 2-3 రోజుల్లో పూర్తి స్థాయి ధాన్యం సేకరణ చేస్తే ఈ ధాన్యము గోడల్లోకి వెళ్ళిపోతుంది. లేదంటే మొత్తం మోరీ పాలు, వాగుల పాలు, తర్వాత రోడ్డు పాలు అవుతుంది. కాబట్టి ప్రభుత్వం మాత్రం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజ్ న్యూస్, సిద్దిపేట నుంచి.